గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ రాజకీయాలు అయితే రసవత్తరంగానే కనిపిస్తూ ఉన్నాయి. జనసేనలో కూడా ఉత్సాహం మరింత పెరిగినట్టుగా కనిపిస్తుంది. జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీలో జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు అనే ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఏంటండి గ్లాసు పరిస్థితి ఎలా ఉంది? 21 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాసు గెలిచే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చాలా గలగలగలగలని మాట్లాడిస్తూ ఉన్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక గజగజ ఒక వణుకైతే కనిపిస్తూ ఉంది సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే. ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా గాజు గ్లాసు ఎవరు అది ముందుకెళ్ళదు, ఒక స్థానం కూడా గెలవదు, రకరకాల మాటలు అన్నారు. ఆ గ్లాసు పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేయాలని రకరకాల ప్రయత్నం చేశారు ఎలక్షన్ కమిషన్ దగ్గర. తర్వాత హైకోర్టులో వేశారు, గాజు గ్లాస్ గుర్తు రాకుండా చేయాలనుకున్నారు, అయినా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా సేమ్ అదే సింబల్తో మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. అంటే దాన్ని కొద్దిగా మైండ్ గేమ్ ఆడారు అధికార పక్షం. కానీ చాలా క్లారిటీగా ఎప్పుడు లేని విధంగా ప్రజలు ఎప్పుడు వస్తూ ఉంటారు, ఓటు వేయరు అని చెప్పి పవన్ గారికి అనుకుంటున్నారు. కానీ దశాబ్దం పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన చూసాం, ఈయన ఒకసారి చూద్దాం, మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తన మంచి జీవితాన్ని వదిలిపెట్టి సినిమాల్లో వచ్చాడంటే ఒకసారి చూడాలని ఆలోచన ప్రజల్లో బయట. ఖచ్చితంగా ఆయన మొదట్లో చూసుకున్నప్పటికీ ఇప్పుడు చూసుకున్నప్పటికీ చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంది. ఆయన మాటల్లో కానీ, ప్రజల్లో కానీ, జన సైనికుల్లో కానీ చాలా రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. దానికి ఏంటంటే రాజకీయాల్లో అంటే అది ఈజీ కాదు. పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. అందరూ వారసత్వంగా వాళ్ళ అన్నగారు వచ్చారు కాబట్టి ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రజల్లో వెళ్ళాడు. తనకేదో సమాధానం చేయాలని తపన మొదటి నుంచి కూడా. చిరంజీవి గారు రాజకీయాల్లో నేను ఉండలేను అనుకున్నాడు, బయటకు వచ్చాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దశాబ్దం రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ గెలవకపోతే ఈ పార్టీ వద్దు నాకు అని చెప్పేసి క్లోజ్ చేసేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళొచ్చు, హ్యాపీ లగ్జరీ జీవితం. కానీ ఎక్కడైతే కోల్పోయాడో, ఎక్కడైతే తను లాస్ అయ్యాడో, ప్రజల చేత అధికార పక్షం చేత విమర్శలకు గురయ్యాడు, అక్కడే తన పోయిన చోట ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. సొంత డబ్బు ఖర్చు పెట్టాడు, కొన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం. ఏ నాయకుడు చేయాలి కాబట్టి అది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈయన గెలిపించుకోలేకపోయామనే భావన వాళ్ళు కలిగింది. ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్. ఒకవైపు అధికార పార్టీ మొత్తం విమర్శన చేస్తుంది, వ్యక్తిగతంగా మైండ్ గేమ్, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్, రకరకాల ఇచ్చేసిన భరించి ఉంటున్నాడు రాజకీయాల్లో. ఎవరి కోసం? ప్రజల కోసం. బట్ వాటిని కూడా చాలా స్ట్రాంగ్ గా తిప్పికొట్టగలుగుతున్నాడు. అధికార పార్టీని డి అంటే డి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించిన నాయకుడు ఇంతవరకు వాళ్ళు 5 సంవత్సరాలు ఎవరు లేరు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జీ అయిన తీరు అంటే పోరాట పట్టిమ ఉంటేనే రాజకీయాలు సక్సెస్ అవుతారు. దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ గారు. మీరన్నట్టు 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, చాలా మంది 40-50 స్థానాలను పోటీ చేయాల్సింది అని చెప్పి అనుకున్నాను. నేను కూడా అనుకున్నా మొదట్లో 50 స్థానాలన్నా ఉంటే కదా రేపు అధికారంలో భాగస్వామ్యం అడగడానికి అవకాశం ఉండేది. కానీ తన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు మనం గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, తర్వాత మన ఆట ఆడాలనేది ఆయన నిర్ణయించుకున్నాడు. అసెంబ్లీ గేట్ అడుగు పెట్టడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డెఫినెట్గా వెళ్ళబోతున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడున్న సమాచారం, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమాచారాన్ని బట్టి ఇప్పుడున్న స్థానాలు 21 స్థానాల్లో దాదాపు 17 స్థానాలు ఆయన గెలవబోతున్నారు డెఫినెట్గా. ఎందుకంటే 2 ఎంపీలు పక్కా వచ్చేస్తాయి. దీంతో పాటు కూటమిని ఎక్కడ చూడండి, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ జనం పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నారు. ఈసారి ఓటు వేయడానికి డిసైడ్ అయిపోయారు యూత్ కూడా. ఎందుకంటే నిలువెత్తు నిదర్శనం మోదీ గారి యొక్క అండదండలు ఆయనకు ఉన్నాయి. అమరావతి రాజధాని లేకుండా ఉందని, అమరావతి రైతులు కానించి రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశే. అది తేగలడు పవన్ కళ్యాణ్ గారు. పోలవరం పూర్తి చేపించగలడు, మోదీ గారితో అంత సన్నిహిత సంబంధం ఉంది, విశాఖ స్టీల్ కూడా కాపాడగలడు, ఇవన్నీ కూడా నమ్ముతున్నారు ప్రజలు. కాబట్టి మనకున్న స్థానాల్లో ఒక్కసారి వెళ్తే అండి, ఈ 21 స్థానాల్లో పక్కా గెలిచే ఫస్ట్ సీటు చాలామంది ఆయన ఓడించాలని ఒకవైపు ముద్రగడ, ఒకవైపు మహాసేన్ రాజేష్, రకరకాల వాళ్ళ కోతలు వాళ్ళు పోస్తూ ఉన్నారు. 100% ఆయన ఎవరు ఓడించలేని పరిస్థితులు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన పిఠాపురంలో గెలిచే పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. సరే చివరి ప్రయత్నం కనుక వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా 2 రోజుల ఎలక్షన్ ఉంది. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు 2024 ఎలక్షన్స్లో. రేపు 13వ తారీఖు ఆయన ఓట్లు. ఆయనకు 70,000 నుంచి 80,000 మెజార్టీతో అక్కడ గెలవబోతున్నాడు ఎవరిని ప్రయత్నాలు చేసినా. 2వ స్థానం వచ్చేదలికి అనకాపల్లి కొనతల రామకృష్ణ. ఆయన ఒక మంత్రిగా అనుభవం ఉన్నది, ఉత్తరాంధ్రలో తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఆ సీట్ని కొనతల రామకృష్ణ గారికి ఇచ్చారు. ఆయన ఎంపీ పోటీ చేస్తారనుకున్నారు. ఎంపీని సీఎం రమేష్కి ఇచ్చేసేసి ఇక్కడ కొనతల రామకృష్ణని అక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన పక్కా గెలవబోతున్నారు. 3వ సీట్ వచ్చేదలికి అంటే పక్కా గెలిచే సీట్లండి, కాకినాడ రూరల్ పంతో నానాజీ. అక్కడైతే కన్నబాబు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ప్రచారానికి సరిగ్గా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇకపోతే ఆ తర్వాత తాడేపల్లిగూడెం
మొదటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్గా ఆయన మ్మ్. బాహుబలిని పెట్టుకున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా. బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడున్న అవును. మినిస్టర్ కొట్టు సత్యనారాయణ మీద గెలవబోతున్నారు. తర్వాత వచ్చేసరికి భీమవరం పులిపర్తి ఆంజనేయులు. అవును మంచి భీమవరం అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. పక్క, ఎందుకంటే ఆయనకున్న అంత ముందు కూడా గెలిచిన అనుభవం ఉన్నది, అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి వెళ్ళి ఆహ్వానించి తనకు సీట్ ఇచ్చారు. తర్వాత నర్సాపురం బొమ్మిడి నాయకర్ స్వల్ప మెజార్టీతో అంతకుముందు ప్రసాద్ రాజు మీద అధికార పార్టీ మీద ఓడిపోయాడు. ఆయనకి సెంటిమెంట్ మత్స్యకారులు ఉన్నది, ఇటువైపు కాపులు ఉన్నారు. తర్వాత అక్కడున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సపోర్టు. నిన్నగాక మొన్న కృష్ణరాజు గారి శ్రీమతి గారు కూడా ప్రచారం అవును చేశారు. చేశారు శ్యామల ఇక దేవి పక్క గారు. నర్సాపురం సీటు అది వచ్చేసింది. తర్వాత వచ్చేదలికండి ఈ పోలవరం చిర్రి బాలరాజు. ఆయన కూడా మొదటి నుంచి గెలవలేడేమో అని చెప్పి అనుకున్నారు, కానీ కరాట రాంబాబు అని అతను పోలవరం నిర్వాసితుల కోసం 200 ఎకరాలు ఇచ్చారు. అవును ఆయన ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నాడు, ఆ సీటు కూడా వచ్చేస్తుంది. ఇకపోతే తిరుపతి అరణ్య శ్రీనివాసులు వైసీపీ నుంచి వచ్చాడు, చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయన కూడా మొదటి నుంచి కూడా సఖ్యత లేదు, క్యాడర్లో సీటు అంతా కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకన్నా ఒక్కసారి వెళ్ళి మొత్తం సెట్ చేశాడు. ఆయన చెప్పిన మాటన్నారు, అటువైపు టీడీపీ క్యాడర్ కావచ్చు, ఇటువైపు జనసేన క్యాడర్ కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు తిరుపతి అనేది చిరంజీవి గారు గెలిచిన సీటు, అవును అది బలిజలు ఎక్కువగా సామాజిక సమీక్షలో భాగంగా ఎక్కువ సీటు కాబట్టి ఆ సీటు తిరుపతి. ఇప్పుడున్న అభినయ్ రెడ్డి, ఇప్పుడున్న ఈయన చైర్మన్ టీటీడీ చైర్మన్ గారి కుమారుడు బొమ్మను కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. డైరెక్ట్గా ఆయన అక్కడ విపరీతమైన వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకతని కలిసి వచ్చే అవకాశం అరణ్య శ్రీనివాసులు తిరుపతి పుణ్యక్షేత్రం తిరుమల గెలవబోతున్నారు. తర్వాత వచ్చి తలికండి నెల్లిమర్ల లోకం మాధవి. ఆమె కూడా ఎప్పటి నుంచో వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టి కొంతమంది వేలాది మందికి వందలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆవిడ కూడా ఒక గుడ్ విల్ ఉంది అక్కడ. గుడ్ విల్ మొదటి నుంచి లోకం మాధవి గారు గెలవబోతున్నారు. తర్వాత విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్. ఈయన వైసీపీలో ఉండి వైసీపీ నుంచి వచ్చి ఎమ్మెల్సీగా రిజైన్ చేసి ఈ పార్టీలోకి వచ్చాడు. మొదట్లో కొద్ది డౌట్గా ఉన్న ఈ సీటు పక్కగా విశాఖపట్నం, ఎందుకంటే మొదటి నుంచి ఉత్తరాంధ్రకు ఆయన చేయాలనే తపన, ఆయన ఉద్దానం బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశాడు. ఆ ప్రభావం ఈయన వంశీకృష్ణ యాదవ్ కూడా గెలవబోతున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి ఈయన భరత్ కుమార్ మీద అనకాపల్లి వచ్చేసరికి భరత్ కుమార్ మీద గెలవబోతున్నాడు. నెల్లిమర్ల మాధవి కొండల అప్పలనాయుడు మీద గెలవబోతున్నది. తర్వాత విశాఖ వచ్చేసరికి వాసుపల్లి గణేష్ మీద గెలవబోతున్నారు. ఇకపోతే పంతో నానాజీ కన్నబాబు మీద గెలవబోతున్నారు కాకినాడ రోడ్. రాజానగరం బొత్తుల రామకృష్ణ, ఈయన మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నాడు, రాజమండ్రి పక్కన ఉండదు రాజానగరం. ఇప్పుడున్న ఈయన మీద జక్కంపూడి రాజా, మొన్నటిదాకా జక్కంపూడి రాజా అనుకున్నారు, ఆయన్ని కూడా ఓడించే ఇది ఇక్కడికి వచ్చేసింది. ఆల్రెడీ మోదీ గారి యొక్క రాజమండ్రిలో సభ కావచ్చు, ఆ ప్రభావం కావచ్చు, ఏదైనా కానీ ఈ కూటమిగానే జక్కంపూడి రాజా అనేవారు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. సో ఆయన మీదే అవును జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకు ఒక పేరు ఉంది, కాపు కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, మంచి మనిషి పేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మెయిన్ చూస్తారు. ఇక్కడ వచ్చేసరికి బొత్తుల రామకృష్ణ, తర్వాత తెనాలి నాదెండ్ల మనోహర్. మొన్నటిదాకా పార్టీ అంతగా చేయట్లేదు టీడీపీ అని అనుకున్నారు, కానీ నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసి అక్కడ మనోహర్ గారిని పూర్తిగా అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనోహర్ గారు గెలవబోతున్నారు. ఇకపోతే అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, ఆయన కూడా మొన్నటిదాకా టీడీపీ ఉన్నాడు, ఇప్పుడు జనసేనలోకి వచ్చి జనసేన నుంచి పోటీ చేస్తారు. ఆయనకి ఆయన నాన్నగారికి మంత్రిగా చేశారు, మంచి పేరు ఉంది. అవనిగడ్డ దివిసీమ అక్కడ వారధి కడతాం అవన్నీ సౌమ్యుడు ఆయన మండలి బుద్ధప్రసాద్ సింహాద్రి రమేష్ గెలవబోతున్నాడు. తర్వాత నిడదవోడు రాజమండ్రి రోడ్లు ఇస్తే పక్కా గెలిచేవాళ్ళు అని చెప్పి అనుకొని ఆయన అలిగే తల్లికి కందులు ఆయన గోరెట్ల బుచ్చే చదువు కోసం నిడదవోలు మార్చారు. కానీ నిడదవోలు మొదట్లో గెలుస్తారు లేదనుకున్న కానించి ఈ రోజు పక్కా సీటు కందులు దుర్గేష్ అనే పరిస్థితి నిడదవోలు వచ్చింది. క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి, ఫస్ట్ నుంచి ఇప్పటికి మారిపోయింది. ఎందుకంటే ఆ జిల్లా అధ్యక్షుడు మంచి సౌమ్యుడు, ఆయన మంచి పేరు ప్రతిష్ట ఉండే కందులు దుర్గేష్ నిడదవోలు గెలవబోతున్నారు. ఇకపోతే పెందుర్తి పంచకల్ల రమేష్, అంతకుముందు తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళు కూడా కాదని వైసీపీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా వచ్చాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ ఈయన చిరంజీవి గారితో కూడా సన్నిహిత సంబంధాలు, చిరంజీవి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి సీఎం రమేష్ని పంచకల్ల రమేష్ నా శిష్యుడు గెలిపించింది అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా పెందుర్తి పంచకల్ల రమేష్. తర్వాత ఎలమంచిల సుందర విజయ్ కుమార్, ఈయన కూడా ఒక వక్తగా టీవీ డిబేట్లో మంచి ఇది ఉన్నది, ఆయన కూడా గెలవబోతున్నాడు. ఇకపోతే జనసేన ఓడిపోయే 4 సీట్లు ఇప్పుడున్న సమాచారం ప్రకారం పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ ఎస్సీ సీట్ ఇది. అక్కడ ఆ ప్రభావం అక్కడ మహాసేన రాజేష్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి సహకరించకపోవటం కావచ్చు, ఇక్కడ అంత కార్యకర్త ముందుకు వెళ్ళలేకపోవటం. అంటే ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఏమో చేంజ్ అవుతుందో చూడాలి. 13 రోజుల్లో పి గన్నవరం తర్వాత రాజోలు, ఇది పక్కా అంతకుముందు గెలిచిన సీటు. అక్కడ ఉన్న మొదటి నుంచి చేసే వ్యక్తి కాదని చెప్పి దేవి వరప్రసాద్కి ఇచ్చేదానికి అక్కడ కేడర్ సహకరించింది. అందులోకి అప్పుడు ఆయన గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం కూడా ఒక మైనస్ అయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. అక్కడ ఉన్న రాజోలు ఎమ్మెల్యే ఇప్పుడు అమలాపురం ఎంపీగా. ఇప్పుడు ఓడిపోయే సీట్లు జనసేన ఈ రోజుకి పి గన్నవరం ఒకటి, రాజోలు ఒకటి, తర్వాత వచ్చేసరికి పాలకొండ,
నిమ్మక జయకృష్ణ, తర్వాత రైల్వే కోడ్. ఈ ఈ ఈ 4 సీట్లో వైసీపీ కొద్దిగా ముందుకు వచ్చేసింది. జనసేనకి అంత క్యాడర్ సహకరించకపోవటం, అంటే ఈ 2-3 రోజుల్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్యాచప్ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ తర్వాత ఈ మిగతా స్థానాలన్నీ కూడా ముంగుటూరు, పచ్చమల్ల, ధర్మరాజు కూడా మొదటి డౌట్ ఉంది, ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్నది. ఓవరాల్గా మనకున్న ఇప్పుడున్న సీట్ల ప్రకారం 21 సీట్లో 17 స్థానాలతో జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. పక్క అంటారా? పక్క. సర్వేలు కానీ 13, 14 అన్నారు. కొన్ని మీరు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తో 17కి వెళ్ళారా? వెళ్ళటం కాదు, ఉన్న పరిస్థితులు బట్టి మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటా గ్రౌండ్లో రియాలిటీ అర్థం చేసుకొని కూటమి కరెక్ట్గా పనిచేస్తే పోలరైజేషన్ అవుతుంది ఓటు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఈ రాష్ట్రానికి ఏదైనా మోదీ గారి అండదండలు ఉండే కాబట్టి చేయగలరనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టి మామూలుగా సక్సెస్ రేటు 21 స్థానాల్లో 17 స్థానాలు గెలవడం అంటే మామూలు విషయం కాదు. మిగతా 4 స్థానాలు కూడా ఈ లోపు ఏమన్నా ప్యాచ్ వర్క్ చేసుకోగలిగితే 2 స్థానాలు వచ్చే అవకాశం. ఖచ్చితంగా ఈ 16 కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ లో. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ఏమన్నా గెలిస్తే ఛాన్స్ ఉంది అన్న పొజిషన్ దగ్గర నుంచి బాగా ఊపొచ్చింది అన్ని ఏరియాస్ లో చూసుకున్నా వచ్చింది. 17 స్థానాలు పక్కగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ 17 స్థానాలే రేపు కూటమికి చాలా కీలకం అవుతుంది. అదేవిధంగా 2 ఎంపీలు కూడా ఈజీగా, కాకినాడ ఎంపీ, తర్వాత మచిలీపట్నం ఎంపీ. చూసారా నిన్న కూడా మోదీ గారి యొక్క చరిష్మా చూసాం. మచిలీపట్నం బాలశౌర్ ఆల్రెడీ ఎంపీగా చేసున్నాడు. కాకినాడ అయితే అంతకుముందు చలమల శెట్టి సునీల్ 3 సార్లు ఓడిపోయి ఉన్నాడు. అక్కడ ఆయన మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈయన సౌమ్యుడు, ఉదయ్ శ్రీనివాసు, టీ టైమ్ ఉదయ్ గారి పేరున్నది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిఠాపురం దృష్టిలో పెట్టుకుని ఆ కాకినాడ సెగ్మెంట్లోని తుని, తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ అర్బను, తర్వాత జగ్గంపేట, ప్రత్తిపాడు, ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయన్నమాట. 7 నియోజకవర్గాలు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా గెలిచే అవకాశం కూటమి ఉంది. కాబట్టి కంప్లీట్గా ఉదయ్ శ్రీనివాస్ కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా బీజేపీ ఒకవైపు, టీడీపీ వైపు, జనసేన ఒకవైపు. మనం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన మాట్లాడుకున్నాం కాబట్టి గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్దని ఆయన సినిమా డైలాగులు ఏదైతే ఉన్నదో, గాజుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ కలిస్తే నాయకుడిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా రూపొందగలరు. వీటన్నిటికీ మించి ఆయనకున్న నిజాయితీ కూడా చాలా వరకు ప్లస్ అయింది ఆయనకి. డెఫినెట్ గా వాళ్ళ అన్నగారు కూడా నిన్నగా మన వీడియో ఇచ్చారు. అవును, తమ్ముడు మా ముగ్గురు అన్నదమ్ముల్లో మా అంజనమ్మ గారి ఆఖరి కొడుకు అంటూ కూడా చాలా పవర్ఫుల్ గా చెప్పారు ఆయన కూడా. నాకంటే సేవ తత్పరత ఎక్కువ ఉన్నది, అతను గెలిపించుకోండి అని చెప్పి ఆయన ఇచ్చిన సందేశం కూడా చాలా పనిచేస్తుంది. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఒకవైపు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా నటులు కావచ్చు, ఈయన అసెంబ్లీలో చూడాలి పవన్ కళ్యాణ్ గారి. మా అందరి తరపున ఒక హీరో అని చెప్పి ఒకవైపు నాని గారు సపోర్ట్ చేస్తున్నారు, రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్నారు. అందరు హీరోలు కూడా ఒక తాటిపై రావడం శుభ పరిణామంగా మనం భావిస్తాం. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అది జరగాలని అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.